పరిశుద్ధమైన దేవుని యొక్క తలంపును, దేవుని యొక్క ప్రేరేపణను ప్రతిదినము మన హృదయములో మనము గుర్తు పెట్టుకొని దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని యొక్క సముఖమందు దేవుని యొక్క ప్రగాఢ సంపత్తిని బట్టి, జీవమును బట్టి, దేవుని బట్టి, కృపను బట్టి, దేవుని బట్టి మనలను ఆదరించుచున్న ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క మహా సమర్పణను బట్టి జగత్తు పునాది వేయబడక ముందే ఈ లోకము కోసం, ప్రతి మనిషి కోసం తాను ఏర్పాటు చేసుకొని ఉన్న మార్గము, సత్యము, జీవము, మేలు దీన్నంతటిని బట్టి ఆ దేవదేవుని సన్నిధిలో నిరంతరము మనము ఆయన యొక్క కాపుదలలో ముద్దుబిడలముగా ఎంతైనా ఈ లోకమును జయించి పోరాడి గెలవవలసిన వారమై ఉన్నాము. జయ జీవితమును అందుకొనుటకు ఈ లోకములో ఏ క్రమములో ఎవరు ఏ రీతిగా సిద్ధపడవలసినది ఆ రీతిగా సిద్ధపడుటకు కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. యేసు క్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా, నీకే స్తోత్రము రాజా. నీ నామమునకే వందనములు తండ్రి, నీ నామమునకే వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు దేవా. మీ నామ ఘనతను నా తండ్రి, మీ యొక్క నా తండ్రి అయా ప్రభావమును మహత్యమును నా తండ్రి మీరు మాకుంచి మీ యొక్క నా తండ్రి అయా నా ప్రభ పరిశుద్ధపు వాకులను నా తండ్రి, నా హృదయమని నా తండ్రి పలక మీద వ్రాసిన తండ్రి వాటిని అనుసరించే క్రమంలో వాటిని అనుసరిస్తూ నీలో ప్రార్థన చేస్తూ నా తండ్రి ఈ లోకమును జయించుటకు నీ కృపను ఇవ్వమని వేడుకొనిచున్నాను. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ప్రేమమయుడా, నీ నామమునకే వందనములు దేవా. ఏ నీ క్రమంలో నా తండ్రి నీ పరిశుద్ధతతో నీ పరిపూర్ణతతో నా తండ్రి ముందుకు వెళ్ళవలసి ఉన్నదో అట్టి క్రమములో నా తండ్రి పరిశుద్ధముగా ముందుకు వెళ్ళుటకు నీ కృపను పొందుటకు నా దేవా నీ కృపను ఇవ్వమని వేడుకొనిచున్నాను. ఆశీర్వదించండి దేవా, కరుణించండి, కృప చూపించండి, కనికరించండి దేవా, నీకే స్తోత్రం తండ్రి. కనికర సంపన్నుడా, నీ నామమునకే వందనములు. సహాయం చేయండి, దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను, దెయ్యములను, భూతములను, పిశాచములను నా తండ్రి సమస్త సమూహాన్ని సమూహములను నా తండ్రి అంతము చేయండి, నాశనము చేయండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. వాని కోట గోడలు నా తండ్రి పెద్దలు చేయండి దేవా. అయా నా తండ్రి నా కృప నాయన ఈ యొక్క నా తండ్రి భూమి ఆవరించవలసి జరగక ముందే నా తండ్రి అయా నా కృప నీ ప్రభావాన్ని శిక్షణలు ఓడగొడుతున్నాను తండ్రి. అయా నాయన నా కృప నాయన నా తండ్రి అయా ఈర్ష్యతోసు నా తండ్రి నా గొప్పవారి స్వభావమును బట్టి నా తండ్రి నిన్ను దూషించి నా తండ్రి నీ చెవిలో బడి పరలోకం నుంచి నా తండ్రి ఈ భూమి మీదకి తోయబడిన నా తండ్రి లూసిఫరను అయా నా తండ్రి దురాత్మను నా తండ్రి మీరు నటించి వేయండి దేవా. వానిని పతనము చేయండి దేవా, వారిని అంతము చేయండి దేవా. ఈ లోకమును కాపాడండి దేవా. ఈ లోకములో నా తండ్రి ప్రతి క్రమంలో ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ప్రేరేపించి అయా నా తండ్రి నిండుగా వాడుకమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. శుద్ధ హృదయమును, పరిశుద్ధతను, పరిపూర్ణతను నా దేవా మీరు అనుగ్రహించుమని వేడుకొనిచున్నాను తండ్రి. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు.
అంతము లేని నా గొప్ప దేవ, అనంతకాల దేవ, ఆది సంభూతుడవై ఉన్నవాడా, పరిపూర్ణుడవై ఉన్నవాడా, నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీవు ఏర్పాటు చేసిన నా తండ్రి, నీ యొక్క సృష్టిని అంతటిని బట్టి నా తండ్రి, అయా నీ ప్రణాళికలను బట్టి, నీ ఉద్దేశములను బట్టి, నీ తలంపులను బట్టి, నీ అంతరంగమును బట్టి నా తండ్రి, నీ క్రమములో నా తండ్రి నిన్ను ధ్యానించుటకు కృప చూపించమని వేడుకొనిచున్నాను. కృపగలిగిన దేవా, నీ నామములకే వందనములు తండ్రి. అయా నీ ప్రణాళిక ఎన్నిటికి నా తండ్రి నేను విస్మరించక తొలగిపోక నా తండ్రి, నీ మార్గములోనే నిశ్చయుటకు నా తండ్రి, నిన్ను ప్రేమించుటకు, నీ చిత్తముచే బంధించబడుటకు, నీ ప్రణాళికను నా తండ్రి గౌరవించి నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా దేవా, నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకి వందనములు దేవా. ఎట్టి మీ క్రమములు నా తండ్రి, ఎవరిని నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి మీరు పరీక్షించుట నా తండ్రి, కాపాడుట నా తండ్రి, మీకు అంగీకృతము నా తండ్రి, నీచే నా తండ్రి శోధించబడిన వాడు, పరీక్షించబడిన వాడు, ఎంతో గొప్పవాడు తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. నీ పరలోకపు విధానంతో నా తండ్రి నా ప్రపంచం సిద్ధం చేసి నీ ప్రక్కనే కూర్చుండేటకు అధికారం ఇచ్చే టైంలో మీరెంతగానో నా తండ్రి శుద్ధ సూర్ణము వలె నా తండ్రి, నా ప్రప నాయన కుటుంబం వేయబడిన బంగారం వలె నా తండ్రి మీరు శోధించి, అయా నా తండ్రి నా ప్రప నష్టమంతటిని తొలగించి నా తండ్రి, అయా ఈ పాపపు ఛాయ లోకంలో నుంచి నా తండ్రి పాపమంతని వారుగా విడిపించబడేటకు నా దేవా, నిన్ను మాత్రమే స్వతంత్రించుకున్నట్టు కేవలము నీ మీద మాత్రమే ఆనుకొనుటకు నా దేవా, నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకి వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. కృపగలిగిన దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకి వందనములు, 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 వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ యొక్క ఉదయ కాంతిని నా తండ్రి, మీ సన్నిధి భాగ్యము నా తండ్రి నాకు ఇవ్వండి దేవా. మా సన్నిధి గదిలో నా తండ్రి నీ ప్రత్యక్షతతో నా తండ్రి, నీవిచ్చిన స్వరముతో నా తప్ప నాయన, నీవిచ్చిన వాకులతో నీవు నడిపించే కార్యముల గురించి నా తండ్రి ప్రార్థన చేయుటకు నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధపరచండి దేవా, నూతన పరచండి దేవా. నీ భావజాలమును ప్రకటించండి. నీ అంతరంగమును గుర్తెరుగుటకు నా తండ్రి, నీ మార్గంలో పయనించుటకు నీ కృప చూపించమని నీ పరిశుద్ధాత్మను నా తండ్రి సంచారము చేయించి నా తండ్రి మా ఆత్మలను నా తండ్రి నీకు విధేయమైనదిగా నా తండ్రి మీరు ఒప్పింప చేయండి దేవా. అయా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. ఆత్మాభిషేకమును ఇవ్వండి దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు దేవా. నీ నడిపింపును నా తండ్రి మేము కోరుకొనుచున్నాము దేవా. ఆత్మ సహవాసమును నా తండ్రి, అయా నా తండ్రి మేము నా తండ్రి వేడుకొనుచున్నాము తండ్రి. మీ నామమునకే వందనములు. అనేకమైన నా తండ్రి ఆత్మల రక్షణపై నా తండ్రి భారభరితమైన ప్రార్థన నా తండ్రి నిరంతరము నీ కృపను బట్టి నా తండ్రి నీ సన్నిధిలో చేయుటకు నా తండ్రి, ఈ లోకము విడిపించబడుటకు నా దేవా, నీ కృపకు నా తండ్రి యోగ్యతను పొందుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. నీ కృపా సంపత్తిని బట్టి, మేలును బట్టి, జీవమును బట్టి నా తండ్రి, నీ కనికరమును బట్టి నా తండ్రి ఇదంతయు కూడా నా కాపాడబడుటకు నా తండ్రి, అయా నా తండ్రి నీ దేవుని నా తండ్రి మీరు ఏర్పాటు చేయమని అడుగుచున్నాను దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరు నా తండ్రి ఎట్టి క్రమంలో నా తండ్రి అయా నీ యొక్క నా తండ్రి ముఖదర్శనము చేస్తూ నా కృప నీలో ప్రార్థన చేస్తూ నీ మీద ఆధారపడి ఉన్నారో, ఎంతగా నేను నా తండ్రి నీలో మొరపెట్టుచున్నారో ప్రతి ఒక్కరి మొర మీరు ఆలకించిన తండ్రి, అయా నా తండ్రి వారి పట్లను తెంపివేసిన తప్ప నాయన ప్రతి ప్రార్థనకు జవాబును మీరు కలుగచేయండి. నీలో నిరంతరము నా తండ్రి విసుగుదల లేకుండా ఎడతెగక నా తండ్రి ఆరని ప్రార్థనా ధూపం వేయుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి.
అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయం చేయండి, సహాయం చేయండి. కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అంతరంగమంతటిని నా తండ్రి మీరు శుద్ధి చేయమని వేడుకొనుచున్నాను దేవా. అయా కృప కలిగిన దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. కృప కలిగిన దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. మీ దయా సంకల్పమును బట్టి, నీ కృపను బట్టి, నీ జీవమును బట్టి నా తండ్రి మీరే నడిపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. ఈ ఉదయకాల సన్నిధిలో నా తండ్రి నీ కాపుదల, నీ పరిశుద్ధాత్మ సహవాసము, నీ దేవదూతల కంచి నా తండ్రి మాకు వేసి నా తండ్రి, మా యొక్క గృహముల చుట్టూ నా తండ్రి నీ పరిశుద్ధతను ఉంచి నా తండ్రి, నిరంతరము కూడా నా తప్ప ఎలాంటి దురాత్మ నా తండ్రి ఎక్కడా నా తండ్రి మా పరిశ్రమలలో సహితము నా తండ్రి పని చేయకుండా, మా మార్గములో నా తండ్రి ఎలాంటి అడ్డగింపులు నా తండ్రి మాకు లేకుండా నా తండ్రి వానిచే శోధించబడకుండా, అయా నా తండ్రి వాని తల చెతుకగొట్టి నా తండ్రి నీ ఏర్పాటు చేసిన నీ యొక్క మార్గమందు నా తండ్రి, అయా నా కృప ధైర్యంగా నా తండ్రి నా కృప నా దేవా, అయా నా తండ్రి సంచరించుటకు నా తండ్రి నీ మార్గములను నా తండ్రి తెలుసుకొనుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. శుద్ధ హృదయమును నా తండ్రి, పరిశుద్ధతను నా తండ్రి, మీ పూర్ణ అంగీకారమును, పూర్ణ బలమును, పూర్ణ శక్తిని, మీ పూర్ణ బుద్ధమైన నా తండ్రి నా యొక్క ఆలోచన జ్ఞానమును నా తండ్రి మీరు ఇచ్చి నా యొక్క ముందుకు నడిపించమని అడుగుచున్నాను. నేనే మార్గమును సత్యమును జీవమును అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ మార్గమందు నా తండ్రి నీ జీవమును వెతుకుతూ నీ సత్యమును నా తండ్రి నేర్చుకొనుటకు, సర్వ సత్యములోనికి నడిపించబడుటకు నా తండ్రి స్వతంత్రించుకొనుటకు, నీ హృదయ అంతరంగమును నా తండ్రి నా తప్ప గుర్తెరుగుటకు నా తండ్రి, నీ హృదయపు అలలను, నీ హృదయపు పొంగును నా తండ్రి, కరుడు కరుడు కరుడనుచున్న నా తండ్రి నీ హృదయ ఘోషను నా తండ్రి, అయా నా తండ్రి మేము అర్థం చేసుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి. అయా నా తండ్రి విసిదపరచండి దేవా, ఎల్లడించండి దేవా, సరిహద్దులు విశాలపరచండి దేవా, సరిహద్దులలో నెమ్మదినివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ జనుల పక్షముగా నీ కార్యములను సిద్ధము చేయండి, నీ వాగ్దానములను నెరవేర్చండి దేవా, నీ దీవెన కలిగించండి దేవా. వాగ్దాన భూమిలో నా తండ్రి, ఆయా పరమ కణానులో నా తండ్రి మేమందరము చేర్చబడుటకు నా తండ్రి, నీ జీవమును బట్టి నా తండ్రి మారు మనసు రక్షణ నా తండ్రి ప్రతి బిడ్డకు మీరు కలుగ చేయమని, నీలో నా తండ్రి నూతనముగా జీవింప చేయమని, నూతన తలంపులు, నూతన ఉద్దేశములు, నూతన ఆలోచనలతో నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా పాప నీలో సరిచేయబడుతూ నా తండ్రి దినము నేర్చుకొనుచు మార్చుకొనుచు దిద్దుకొనుచు నా తండ్రి నీ నిత్యరాజ్యమునకు నా తండ్రి నా పాప నాయన ప్రయాసపడుటకు, నీ రాజ్యమునకై నా తండ్రి వేగిరపడుటకు, నీ రాజ్యమును కట్టుటకు, నీ రాజ్య యొక్క కార్యకలాపాలలో నా తండ్రి నా పాప అయా నా తండ్రి జ్ఞానముగా నా తండ్రి ప్రవర్తించుటకు నా తండ్రి నీ రాజ్యావిష్కరణకు నా తండ్రి దోహదము చేయనట్లుగా నీ ఏర్పాటు చేసిన నీ క్రమమందు నా తండ్రి నీ ప్రత్యక్షతలో నీ ప్రణాళికలో నా తండ్రి ప్రతి నీ బిడ్డ వర్తిల్లి ముందుకు వచ్చినట్లుగా నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరి పేరు నా తండ్రి విడువక జీవ గ్రంథమందు వ్రాసి నా కృప అయా నా తండ్రి నా కృప నా తండ్రి మీ హృదయములను నా తండ్రి ఒప్పింప చేసి నా తండ్రి నీ సన్నిధి కాంతిని ఇవ్వమని, నీ ముఖ దర్శనము చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. అయా
పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. రక్షణ మారు మనసు లేక నా తండ్రి, నిన్ను గుర్తెరగలేక నా తండ్రి, ఎందరెందరూ నా తండ్రి నా కృప చీకటిలో నా తండ్రి మగ్గిపోవచ్చున్నారో, ఈ లోకపుకు నా తండ్రి పాపపు కట్లచే నా తండ్రి బంధించబడి ఉన్నారు నా తండ్రి, వారందరినీ మీరు విడిపించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీరు పరలోకమందు నా తండ్రి భూలోకమందు వేటిని విప్పుదురో పరలోకమందు అవి విప్పబడునని మీరు సెలవిచ్చినారు నా తండ్రి. ఈ భూమి మీద నా తండ్రి దుష్టుడను వాడు నా తండ్రి, అయా నా పాప దురాత్మ లూసిఫర్ నా తండ్రి, అంధకార సంబంధమైన చీకటి శక్తులు నా తండ్రి, ఎందరెందరూ నీ బిడలను నా ప్రభ నీ ప్రణాళికలోనికి రానివ్వకుండా నా తండ్రి, నీవు చెప్పిన పని చేయకుండా నా తండ్రి, నీ మార్గంలో నడవకుండా ఎక్కడెక్కడ కట్టివేయబడినారో వారందరినీ ఈ భూలోకంలో నా తండ్రి అయా మేము విప్పుచున్నాము దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరలోకమందు నా తండ్రి వారిని వారి ఆత్మలను నా తండ్రి మీరు విడిపించి నా తండ్రి అయా నీ యొక్క కార్యము విస్తృతముగా జరుగునట్లుగా నా తండ్రి ఆత్మల భారముతో నా తండ్రి ప్రతి నీ బిడ్డ ప్రేరేపించి నా తండ్రి ఎవరి వంతు ప్రయత్నము వారు నా తండ్రి, ఎవరి వంతు కార్యము వారు నా తండ్రి నీ రాజ్యమునకై నా తండ్రి ప్రయాసపడుటకు నా తండ్రి, నీ రాజ్యమును కట్టుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. రక్షణ మారు మనసు పొంది నా తండ్రి ఇంకా నా తండ్రి పరిపూర్ణముగా నిన్ను తెలుసుకొనలేక నా తండ్రి అయా ఇంకా లోకపు మర్యాదలో నా తండ్రి ఎందరెందరూ కొట్టుకొని పోవుచున్నారు, లోకపు ఛాయలు ఎందరిని అలుముకొని ఉన్నవో నా తండ్రి అయా వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ సన్నిధి కాంతి నిరంతరము వారి మీద ప్రకాశింప చేయండి దేవా. నీ రక్షణకు తగిన ఫలములు నా తండ్రి వారు ఫలించున్నట్లుగా అయా నా తండ్రి వాటిని భుజించినట్లుగా నా తండ్రి నీ నిత్య జీవమునకు వారిని వారి కుటుంబములను నా తండ్రి నా ప్రభ వారి గ్రామములను సిద్ధము చేసుకొనుటకు నా తండ్రి ముందుకు వచ్చుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. రాయబడిన పేరుకు నా తండ్రి నీ జీవ గ్రంథమందు నా తండ్రి నాయన పర్ఫెక్ట్ నీ ప్రణాళిక నా తండ్రి నెరవేరునట్లుగా నా తండ్రి నీ కృపను చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు తండ్రి. మార్గము చూపించండి దేవా, త్రోవలు చూపించండి నా దేవా, సరిహద్దులు విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. గమ్యస్థానమును నా తండ్రి మీరు నా తండ్రి అయా నిర్ధారించిన ఈ క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరు నమ్మకముగా నా తండ్రి గురి యొద్దకే నా తండ్రి పరిగెత్తుటకు గమ్యము చేరుటకు నా తండ్రి ఈ భూమి మీద దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఈ భూమిని స్వతంత్రించుకొనుటకు నా తండ్రి ఈ భూమి మీద మీరు ఏర్పాటు చేసిన నీ ప్రణాళిక ఎంతయు నా తండ్రి అయా సక్రమముగా నా తండ్రి జరుగుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా దేనినైనను సహించి కాపు నా తండ్రి ఏ పాపమైనను నా తండ్రి నా పాప నా తండ్రి నా పాప పశ్చాత్తాపమును బట్టి నా తండ్రి నీలో క్షమాపణ ఉన్నది నా తండ్రి అయా నీ నిబంధన నీ ప్రణాళిక ఉల్లంఘిస్తే మాత్రము ఎట్టి క్షమాపణ లేదు నా తండ్రి, పాప నివారణ లేదు నా తండ్రి, నరకమునకే పాత్రులు నా తండ్రి. అటు నీ ప్రణాళిక నా తండ్రి ఎవ్వరు విడవకుండా నా తండ్రి కాపాడబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు దేవా. నీ జనులెల్లరి మీద నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి దేవా. నీ మార్గములో నడిపించండి దేవా. నీ జనులందరినీ సిద్ధము చేయండి దేవా. నీ రాకడకు నా తండ్రి నీ రాకడ వర్తమానములను వినిపించి నా తండ్రి నీ బోధకులను నా తండ్రి మీరు వాడుకొని లేవనెత్తమని నా తండ్రి నీ జనులకు నా తండ్రి పరిపూర్ణమైన నా తండ్రి నీ హృదయ అంతస్తు నా తండ్రి అయా నా తండ్రి నేర్పించబడినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను నా తండ్రి గైకొని ప్రార్థించినట్లుగా నా తండ్రి వివేకముతో నా తండ్రి ఉల్లాసముతో నా తండ్రి వికాసముతో నిన్ను స్తుతించుటకు నా దేవా నీ కృప చూపించండి. స్తుతియాగము స్తోత్ర బలులను కోరుకొనుచున్న వాడా నీకే స్తోత్రము తండ్రి. స్తుతి నా తండ్రి గతిని మార్చివేయును నా తండ్రి. నీలో స్తుతించుట నా తండ్రి, నీలో నమ్మకముగా బ్రతుకుట నా తండ్రి, సమస్తము నా తండ్రి నా కృప జయించుటకు నా తండ్రి మా స్థితిగతులను మార్చుటకు నా
తండ్రి ఒక గొప్ప మహా సాధనమై ఉన్నది నా తండ్రి. దానిని నా తండ్రి అనునిత్యము నా తండ్రి సాధన చేసి నా తండ్రి అనునిత్యము నా తండ్రి నూతనమైన నా తండ్రి నీ ఉచ్చారణతో నా తండ్రి ఆదా నా తండ్రి నా ప్రార్థన అన్నది అలవాటుగా కాకుండా నా తండ్రి ఆసక్తితో నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే కృపా ధన్యత నా తండ్రి మీరు కలుగ చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి. నీ ఆసక్తితో నా తండ్రి నీ బలముతో నీ ధైర్యముతో నా తండ్రి అయా మీరు నింపి నా తండ్రి కాపాడుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి ప్రపంచములను దేశములను రాష్ట్రములను పాలకులను నాయకులను అధికారులను నా తండ్రి మీరు సందర్శించండి దేవా. ఎక్కడ నా తండ్రి ఎలాంటి నా దుశ్చర్యలు నా తండ్రి ఎలాంటి అవాంతరీయమైన పరిస్థితులు ఎదురు కాకుండా వాటన్నింటిలో నుంచి అమాయకులైన ప్రజలు విడిపించబడుటకు నా దేవా, నీ కృపను పొందుటకు నా తండ్రి అయా నీ కార్యము జరుగుటకు నా దేవా, నీ రాజ్యము జరుగుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ రాజ్యమునకై నా తండ్రి నీ సత్యమునకై నీ నీతికై నా తండ్రి నా జనులందరూ ప్రయాసపడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి అయా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అధికారులందరిపైన నాయకులందరిపైన పాలకులందరిపైన నీ ఆత్మను కుమ్మరించండి. నీ రాజ్యమునకై పనిచేయనట్లుగా నా తండ్రి నీ రాజ్యావిష్కరణ జరుగునట్లుగా వారు వారి కుటుంబములు నా తండ్రి దీవించబడినట్లుగా ప్రేరేపించబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. రక్షణ మారు మనసు నా తండ్రి ప్రతిని బిడ్డకు మీరు ఇచ్చి నా తండ్రి నిజమైన దేవుని సృష్టికర్తను నా తండ్రి గుర్తెరిగి తెలుసుకొని నా తండ్రి స్మరించుటకు నా దేవా దైవమునకు అనుకూలమైన నా తండ్రి జీవన శైలిని భావజాలమును ప్రకటించుచు నా తండ్రి అయా నా తండ్రి వారి ఉద్దేశములలో వారి ప్రయత్నములలో వారి ఆలోచనలలో నా తండ్రి నీ హృదయం ఉండునంతగా నా తండ్రి వారు ప్రేరేపించబడి నా తండ్రి నీకై పని చేయనట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీవిచ్చిన అధికారం అంతయు నా తండ్రి నీ కృపను బట్టి నా నీ ప్రణాళికకై జరుగుటకు నా దేవా అయా నీ చిత్తము చే బంధించబడుటకు నా తండ్రి నీ స్వాధీనమునందు నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి స్వాధీనము చేయబడి నా తండ్రి వారిని వారు నా తండ్రి నీకు ఒప్పుకొని నా తండ్రి సమర్పించుకొని నా తండ్రి ఈ లోకమంతటిని నా జయించే క్రమంలో నా తండ్రి నీ రాజ్యమునకై భారభరితమైన పరిచర్యకై నా తండ్రి అయా నా తండ్రి ప్రతి నీ బిడ్డ వాడబడుటకు నా దేవా నీ కృపనివ్వండి. వారి వారి స్థితిని బట్టి నా తండ్రి వారి ఆలోచనలు ఉద్దేశములు తలంపులు నా తండ్రి దైవమునకు అనుకూలముగా ఉండుటకు నీ కృపనివ్వండి. అధికారులైన వారికి లోబడుడే అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ దైవరాజ్య నా తండ్రి ప్రణాళికను బట్టి నా తండ్రి ఏర్పాటును బట్టి నా తండ్రి అధికారులైన వారికి నా తండ్రి నీ యొక్క ప్రణాళికలో ప్రతి నీ బిడ్డ నా తండ్రి అయా విధేయతతో నా తండ్రి గౌరవ మర్యాదతో నా తండ్రి వారికి లోబడి నా తండ్రి నీ చిత్తానుసారముగా పనిచేయటకు నా దేవా నీ కృప చూపించండి. అధికారం అనే ముసుగులో నా తండ్రి నా నాయన అనేక మంది నా తండ్రి నా ఉన్నత స్థాయిలో ఉన్నవారు నా తండ్రి భయంకరమైన దుశ్చర్యలకు పాల్పడుచున్నారని ఎఫ్సిఎన్ ఫైల్స్ లో నా తండ్రి వెల్లడితం అవుతున్నది నా తండ్రి. నిజానిజాలు ఏమిటి నా తండ్రి నిజ నిర్ధారణ జరిగించి నా తండ్రి అయా నా తండ్రి నిజమును పరీక్షించి నా తండ్రి కారకులను కారణములను నా తండ్రి అయా నా మీరు గుర్తెరిగి నా తండ్రి నా ఎక్కడి నుంచి ఎవరు నా తండ్రి ఎన్ని మాఫీలు చేసినా ఎంతగా నా తండ్రి తప్పించుకున్నా నీ చట్టము నుంచి నా తండ్రి నీ న్యాయము నుంచి నా తండ్రి
నీ విశ్వ న్యాయస్థానంలో నీ తీర్పు నుంచి ఎవరు తప్పించుకొనలేరు నా తండ్రి. అయా నీ తీర్పు అంతటిని ప్రకటించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నిజ నిర్ధారణ చేసి నా తండ్రి, నిజాలు నా తండ్రి నిగ్గు తేల్చి నా ప్రభ నిందితులను నా తండ్రి నిజముగా నా తండ్రి అయా నా తండ్రి అటు దుశ్చర్యలే నా ప్రభ జరిగి ఉంటే నా తండ్రి కొన్ని సందర్భములలో కంటికి కనబడిన వాటిని కూడా నమ్మలేనంతగా నా తండ్రి ఈ లోకము పాపలోకముతో నా తండ్రి చీకటి ఛాయలు అలుముకొని ఉన్నది నా తండ్రి. దురాత్మ నా తండ్రి అట్టి నా తండ్రి కనికట్టును నా ప్రభ జనుల కళ్ళకు కట్టి నా తండ్రి నిజాన్ని అబద్ధముగా అబద్ధాన్ని నిజానిగా చూపించే విధానం కూడా అయా నా తండ్రి నా ప్రభ ఎంతో నా తండ్రి ఉన్నది నా తండ్రి. ఈ లోకము నా తండ్రి నా ప్రభ నాయన దుష్టుని కబంధ హస్తములలో నా తండ్రికి అప్పగించబడి ఉన్నది నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ బంధించబడి ఉన్నది నా తండ్రి నిజాలకు నా తండ్రి. అయా నా తండ్రి మరణము లేదు నా తండ్రి. నిజాలు తెలిసిన వాడు నిర్ధారించేవాడు నీవే నా తండ్రి. అందును బట్టి నా తండ్రి ఏ ఒక్కరు నా తండ్రి నీ న్యాయ చట్టము నుంచి నా తండ్రి తప్పించుకోలేరు కాబట్టి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన నీ లెక్కలు సరిచూసి నా తండ్రి లెక్కలు తేల్చమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయం చేయండి దేవా. కృప చూపించండి. నీ పరిచర్య అంతయు జరుగుటకు నా తండ్రి నీ కార్యము మాత్రమే సిద్ధించుటకు నీ రాజ్యావిష్కరణ నా తండ్రి సులభతరం చేయుటకు నా తండ్రి నీలో పని చేయుటకు నా తండ్రి నిన్ను ఎత్తి చూపుటకు నా తండ్రి నీ భావజాలమును ప్రకటించుటకు నీ సువార్త పని చేయుటకు నా తండ్రి నీ బోధన అందించుటకు నీ మార్గమందు నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా తండ్రి ప్రేరేపించబడి కట్టబడుటకు నా తండ్రి నా పాప హృదయములు స్పందించి నా తండ్రి మారు మనసు పొందుటకు నా దేవా నీ పని అంతయు నా తండ్రి నా పాప క్రమమైన నీ పద్ధతిలో జరుగుటకు మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న దైవదాసులను నా తండ్రి దైవదాసులను సువార్థికులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను పాటలు పాడు వారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించు వారిని తంతినాదము చేయవారిని నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరే నా ప్రభ నాయన కాపాడి నా తండ్రి లేవనెత్తి నా తండ్రి వారిని వారి కుటుంబములను దీవించి నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. వారి ప్రతి అవసరము మీరు తీర్చండి అయా. వారు చేసే ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ఎలాంటి ప్రమాదములు ఆపదలు ఇబ్బందులు ఎక్కడ నా తండ్రి ఎవరికి ఎదురు కాకుండా ప్రతి ఒక్కరూ నా తండ్రి కాపాడబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ సన్నిధి కాంతిని నా తండ్రి వారికి తోడుగా ఉంచండి దేవా. నిరంతరము నీ పరిశుద్ధాత్మ చే నడిపించబడుచు ఆత్మ కార్యములను చేయుటకు నా తండ్రి వారు నిలవబడిన స్థలములో నీ పరిశుద్ధతతో నా తండ్రి నీ నోటి బూరగా వాడబడుటకు నా తండ్రి నీ కార్యమంతయు నా తండ్రి ఈ లోకంలో సంపూర్తి చేయబడుటకు నా తండ్రి నీ ప్రణాళిక నెరవేర్చుటకు నీ నిబంధన నా తండ్రి ప్రతి ఒక్కరికి సిద్ధించుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అయా కోత విస్తారముగా ఉన్నది దేవా. పనివారు కొదువుగా ఉన్నారు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి సమస్త జనులు నా తండ్రి నిన్ను గుర్తెరిగి నీ శిష్యరికమునకు నా తండ్రి ఒప్పుకొని నీ మార్గములోనికి వచ్చి నా తండ్రి నిన్ను స్తుతించుటకు నా దేవా నిన్ను కనుగొనుటకు నా తండ్రి నీ ప్రణాళిక ఎంతయు నిరభ్యంతరముగా జరుగుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి. నూతనమైన భావములతో నా తండ్రి క్రైస్తవ భావజాలమందు నా తండ్రి అనేక మంది దైవదాసులు నా తండ్రి ఇంకా లేపబడి నా తండ్రి బూదిగంతముల వరకు పర్యటించుటకు నా దేవా అనేక ఆత్మల భారములతో నా తండ్రి పనిచేస్తూ నా తండ్రి ప్రతి ఒక్కరిని బిడ్డ
ఎక్కడ నా తండ్రి ఎలాంటి మారుమూల ప్రాంతంలో కూడా నా తండ్రి ఎలాంటి కుగ్రామంలో ఎలాంటి నా తండ్రి నా నాయన తెలియని ప్రాంతములలో కూడా ఎన్నో ఎంతో జన నివాసము జరుగుతూ ఉన్నది నా తండ్రి. ఈ బూది గంతముల వరకు నా తండ్రి ఎక్కడ నా తండ్రి ఒక అణువు కూడా విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరి కోసం నా తండ్రి అయా నీ జనులను నా తండ్రి సేవ చేయించుటకు నా తండ్రి మీరే లేవనెత్తమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి అయా. నీ కార్యము జరిగించండి దేవా. నూతనమైన నా తండ్రి నీ సేవకులను మీరు లేవనెత్తండి. యవన బిడ్డలను మీరు లేవనెత్తండి దేవా. యువతి యువకులను ప్రేరేపించండి దేవా. యవన కాలమందు నా తండ్రి తమ కాడినెత్తుకొని నిన్ను వెంబడించుటకు నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా తండ్రి నీకై పని చేయుటకు నా తండ్రి నీలో ప్రయాసపడుటకు నా తండ్రి నీలో ఆవిర్భవించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. హృదయములను మార్చండి దేవా. అంతరంగములను శుద్ధి చేయండి దేవా. అవకాశములను అందిపట్టుకొనుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఈ భూమి అంతటిని నా తండ్రి అయా మీరు పరిరక్షించండి దేవా. మీరు ఏర్పాటు చేసిన ప్రతి సృష్టిని నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. జీవరాశులను నా తండ్రి సమస్త మానవులను నా తండ్రి పశుపక్షాదులను నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. కొన్ని ప్రత్యేకమైన అంశములను నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించుటకు నా తండ్రి ఫలమును పొందుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. ప్రార్థనా అంశములను నా ముందుంచి మీరే ప్రార్థింప చేయమని ప్రభావమును మహిమను నా తండ్రి మీకే ఆరోపించుకొనునంతగా నా తండ్రి నీ సాక్షార్థమైన హృదయముతో అయా నా తండ్రి నా కృప నీవిచ్చే ఉచ్చారణతో నా తండ్రి నీవిచ్చిన నా తండ్రి నీ దివ్యమైన నా తండ్రి సంగతులను నా కృప నేర్చుకొనొచ్చు నా తండ్రి. కొద్ది నిమిషములు నీ సన్నిధిలో నా తండ్రి అయా నా తండ్రి కొన్ని ప్రత్యేకమైన అంశములను ప్రార్థన చేయుటకు నా తండ్రి ఈ రాజ్యావిష్కరణ జరుగుటకు నా తండ్రి నీ రాజ్యమును కట్టే క్రమంలో ప్రతి ఒక్కటి నా తండ్రి నీకై సిద్ధము చేయబడినట్లుగా నా తండ్రి నీ ప్రభావము నా తండ్రి నా కృప జరుగునట్లుగా నీ కృపకై నీ రాజ్యమునకై నీ నీతికై నా తండ్రి సమస్తము బాగు చేయబడినట్లుగా ప్రార్థించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి శరీర అవయవ నిర్మాణమును నా తండ్రి వారికి నేర్పించి ఆయా అవసరమైన వైద్య సేవలు నా తండ్రి అవసరమైన క్రమంలో నా తండ్రి వ్యాపార రీత్య కాక నా తండ్రి సేవా దృక్పథంతో జరుగుటకు నా తండ్రి వారు ఆదరించబడుటకు కరుణించుటకు నా దేవా నీ కృప చూపించండి. వారి కుటుంబములను దీవించండి. వారి ఉద్యోగములను ఆశీర్వదించండి. అయా నా తండ్రి వారు పనిచేసేవే నా తండ్రి తరుణమందు నా తండ్రి నీ కాపుదల నీ ఆత్మ సహవాసం వారికి తోడుగా ఉంచి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ కావలసిన వైద్యము నా తండ్రి అయా నా తండ్రి సమయము నా తండ్రి మించిపోకుండా జరుగునట్లుగా నా దేవా ప్రతి ఒక్కరికి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి. కృప కలిగిన వాడా మీ నామమునకే వందనములు తండ్రి. స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా.
అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు దేవా. నిరుద్యోగులుగా నా తండ్రి ఎన్నో ఇబ్బందులతో, ఆర్థిక ఒడిదుడుకులతో నా తండ్రి నెమ్మది లేకుండా కుటుంబాలను నా తండ్రి భారభరితముగా నా తండ్రి అయా పోషించుకొనలేక నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. నిరుద్యోగం అనే సమస్యను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నాశనము చేయండి. ప్రతి ఒక్కరిని నా తండ్రి ఉద్యోగస్తులను చేయండి దేవా. కష్టపడి పనిచేయటకు నా దేవా నీ కృపనివ్వండి. ఆర్థిక వనరులను నా తండ్రి, ఉద్యోగ వనరులను నా తండ్రి అయా మీరు కల్పించండి దేవా. నా తండ్రి నా ప్రభా నీకే స్తోత్రము తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు నా తండ్రి. సమస్తము నీకు సాధ్యము నా తండ్రి. అయా నా ప్రభా ఎవరిని ఏ నీ క్రమంలో నా తండ్రి నిలవబెట్టుట నా తండ్రి నీకు ఇష్టమో నా తండ్రి అటు దానిని బట్టి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ బిడలైన వారందరికీ నా తండ్రి కష్టపడి పనిచేసే స్వభావము నా తండ్రి పోషించబడుటకు నా దేవా మీరు ఇవ్వండి దేవా. నీ రాజ్యమునికై పని చేయనట్టుకు నా తండ్రి పని చేయుట నా తండ్రి ఆశీర్వాదము నా తండ్రి. అట్టి పని నా తండ్రి నీ జనులెల్లరికీ కలుగునట్లుగా నా తండ్రి అది నీకు నీ సేవకు నీ మార్గమునకు ఎంత మాత్రం అడ్డము కాకుండా ఎవరి వారి నా తండ్రి అయా నా తండ్రి ఉద్దేశములో ఎవరి వారి నాయన ప్రణాళికలో నా తండ్రి ఎవరి వారి తలంపులలో నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ ప్రాతినిధ్యమును నా తండ్రి కనపరచుటకు నా దేవా నీ కృప చూపించండి. ఉద్యోగములను కల్పించండి దేవా. నా తండ్రి ఉద్యోగ వనరులను ఏర్పాటు చేయండి దేవా. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని నా తండ్రి బొగ్గు గన్లలో పనిచేసే వారిని నా తండ్రి భూగర్భంలో నా తండ్రి అయా నా ప్రభా నాయన ఎంతగానో నా తండ్రి నా ప్రభా ఉన్న నిధుల కోసం నా తండ్రి పనిచేయుటకు నా తండ్రి ఏర్పాటు చేయబడిన వారిని నా తండ్రి కొండ బండరాళ్ళు కొట్టువారు శ్రమించి నా తండ్రి నా ప్రభా ఎండా వానకు నా తండ్రి అయా నా తండ్రి ఓర్చి నా ప్రభా నాయన వాతావరణ పరిస్థితులకు నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ఎంతో నా తండ్రి ఇబ్బందులు పడుతూ నా తండ్రి కష్టపడి పని చేసేవారు ఎందరో ఉన్నారు నా తండ్రి. అయా నీ కృపను బట్టి నా తండ్రి నా ప్రభ నీవిచ్చిన ఏర్పాటును బట్టి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి చేతిలో కష్టము వృద్ధి పొంది నా తండ్రి పోషించబడి నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి ఉపయోగించినంతగా నీ యొక్క నీతికై నా తండ్రి ప్రయాసపడినంతగా ప్రతి ఒక్కరూ నా తండ్రి స్వతంత్రంగా వ్యవహరించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా నా తండ్రి ఆర్థిక అసమానతలు తొలగించిన డిపార్ట్మెంట్ అయా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో అయా నా తండ్రి ఎంతగానో నా తండ్రి నా ప్రభా ఇబ్బందిలో నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి అయా నా తండ్రి దిక్కుచోచని పరిస్థితిలో నా తండ్రి నా ప్రభా ఉద్యోగములకై వెతుకులాడుకొనిచున్నది నా తండ్రి అయా దాన్ని అంతటిని నా తండ్రి మీరే నా తండ్రి నెమ్మదినిచ్చి నా తండ్రి అయా కార్యమును సిద్ధము చేసి నా తండ్రి విశదపరిచి నా తండ్రి నూతనమైన భావజాలమందు నా తండ్రి కాలానికి అనుగుణంగా నా తండ్రి మారుతున్న టెక్నాలజీని గౌరవిస్తూ నా తండ్రి టెక్నాలజీని వాడుకొనవలసిన తరుణమందు నా తండ్రి వాడుకున్నట్లుగా మానవ పరిజ్ఞానము జ్ఞానము మేధస్సుకు నా తండ్రి వనరులకు నా తండ్రి ఆధిక్యము సమకూర్చి ఆయా ఉద్యోగ అవకాశములు కలుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా తండ్రి ఎంతగానో నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ ని ప్రభావితము చేసి ఉన్నది నా తండ్రి ఆటి విధానమందు నా తండ్రి నా ప్రభా నీ కృపను బట్టి నా తండ్రి విడిపించబడుటకు నీ కనికరము చూపించండి. నీకు అసాధ్యం ఏమున్నది నా తండ్రి సమస్తము నీకు సాధ్యము నా దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా కరుణించండి దేవా. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. నీ ఉన్నతిని నీ ప్రగతిని నా తండ్రి మీరు చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు. మరి ఐటీ సేవలను నా తండ్రి అందించుటకు మీరు ఏర్పాటు చేసుకున్న యాజమాన్యములను యజమానులను నా తండ్రి వారి సమయమును వారి ధనమును బట్టి నా తండ్రి మీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. వారిని ఆశీర్వదించండి దేవా. వారిని దీవించండి దేవా. అనేక మందికి మార్గదర్శకముగా జీవనోపాధిని కల్పించినట్లుగా వారు నా తండ్రి అనేక తరములకు నా తండ్రి వారు ఆశీర్వదించబడినట్లుగా అనేక రీతులుగా నా తండ్రి నీ సేవకై నా తండ్రి నీ రాజ్యమునకై నా తండ్రి ఉపయోగపడినట్లుగా నా తండ్రి వారు వారి కుటుంబాలను నా తండ్రి మీరు దీవించండి. అయా నా తండ్రి
వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని నా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యముతో పరిపూర్ణముగా దీర్ఘాయుష్వంతులుగా ఈ భూమి మీద నా తండ్రి అయా నా ప్రభు అధికారమును చేయుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించండి దేవా, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తోత్రము, 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీతి కార్యములను జరిగించండి దేవా. నీతి రాజ్యము, నీ రాజ్యము నా తండ్రి మాకొచ్చున్నట్లుగా నా తండ్రి దానికై మేము సిద్ధపడినట్లుగా, ప్రయాసపడినట్లుగా నా తండ్రి మమ్ములను, మా కుటుంబములను, మా గృహములను నా తండ్రి మేము కట్టుకొనుటకు నా దేవా, నీ రాజ్యమునకై ప్రయాసపడుటకు నా దేవా, నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి పంట నా తండ్రి పెట్టుబడులకు, వారి శ్రమకు తగిన ఫలితము వారు పొందినట్లుగా వారి కుటుంబాలను దీవించండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆశీర్వదించండి దేవా. అయా నా తండ్రి నా కృప రైతన్నులకు నా తండ్రి అయా నా తండ్రి ఎన్నో రుణ బాధలు నా తండ్రి ఏర్పడి ఉన్నవి నా తండ్రి. అవన్నీ తొలగించబడుటకు నా తండ్రి పంట భూములకు మంచి సారముని ఇచ్చి నా తండ్రి మంచి పంట దిగుబడులు కలిగిన తండ్రి నా కృప అయా వారు ఆనందించుటకు నా తండ్రి ఎట్టి కరువు కాటకము లేకుండా నీ జనులందరూ కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించండి. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, మేలు కలిగించండి దేవా. సమృద్ధినివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. పాడి పంటలను, పశుపక్షాదులను దీవించండి. పాడి పశువులకు ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎలాంటి జబ్బులు లేకుండా నయం చేసి నా తండ్రి ప్రతి ఒక్కదానికి నా తండ్రి నీ యొక్క కాపుదలను నా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వివాహం కాని బిడ్డలకు వివాహ బంధములను ఏర్పాటు చేయండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనది నా తండ్రి. అట్టి నీ ఘనత నా తండ్రి ప్రతి నీ బిడ్డ పొందుకొని లాగున నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్క విషయమందు నా తండ్రి ఆనందించుటకు, ఆశీర్వదించబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము తండ్రి. విడాకుల కోసం ప్రయత్నించే వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. వారి యొక్క నా తండ్రి నా కృప అయా నా తండ్రి వివాదములను మీరు తొలగించండి దేవా. అభిప్రాయ భేదములను తొలగించండి. వారి జీవితాలు నెమ్మది కలిగి నా తండ్రి అయా నా తండ్రి వివాహ బంధమందు నమ్మకముతో నా తండ్రి కట్టబడి నా తండ్రి నీవిచ్చిన ఐశ్వర్యమును నా తండ్రి పొందుకొనుటకు నా తండ్రి నీచే నడుచుటకు సమాజంలో కుటుంబ జీవితములతో గౌరవించబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అంగహీనుల, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. విధవరాలి పక్షముగా వ్యాజ్యమాడు వాడా నీకే స్తోత్రము దేవా. విధవరాండ్లైన వారిని నా తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి అయా నా తండ్రి మీరు ఎత్తి పట్టండి దేవా. వారి ప్రతి అవసరము మీరు తీర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సింగిల్ పేరెంట్ గా బిడల కోసం, కుటుంబం కోసం నా తండ్రి అయా నీ ప్రణాళిక కోసం నా తండ్రి మీరు సిద్ధం చేసి నా తండ్రి అయా నా తండ్రి శ్రమించే వారిని నా తండ్రి నా ప్రభ మీరే తోడుగా ఉండి నడిపించమని మీకు అసాధ్యమైనది ఏమున్నది నా తండ్రి సమస్తము నీకు సాధ్యం కదా. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా.
కృపగలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. స్తోత్రము 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే స్తోత్రము 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 రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. గ్రామీణ ప్రాంతములలో విషపురుగులు క్రూర మృగముల వలన నా తండ్రి, నాగుపాముల వలన ఎలాంటి ప్రాణ నష్టము నీ జనులకు లేకుండా నా తండ్రి మీరు కాపాడండి దేవా. జన నివాసమునకు జన సంచారమునకు దూరముగా అవి బంధించబడుటకు నా తండ్రి వారికి నిర్దేశిత ప్రాంతములలో మాత్రమే అవి నివసించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి అయా. ప్రతి ఒక్కరికి నా తండ్రి గృహ దీవెన మీరు ఏర్పాటు చేయండి. సొంత గృహములలో నా తండ్రి సుఖముగా సౌఖ్యముగా నా తండ్రి నీ రాకడ వచ్చు వరకు నా తండ్రి నీ పరిశుద్ధతతో నెమ్మదిగా నా తండ్రి నిన్ను స్తుతించుటూ బ్రతుకుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. గృహములను మీరు కట్టండి దేవా. మీరు కట్టని గృహములలో మీరు నివసించదురని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ఆయా ప్రతి ఒక్కరి కొరకు నా తండ్రి నా ప్రభ గృహ నిర్మాణములు నా తండ్రి మీరు జరిగించి నా ప్రభ నీ దీవెన బట్టి నా తండ్రి నీ సహాయ సహకారములను వారికి అందించి నా ప్రభ గృహస్థులను చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకునిచున్న వారికి, ప్రారంభించబోచున్న వారికి నా తండ్రి ఎవరు ఏ రీతిగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నీ యొక్క ప్రభావమును బట్టి నీ మహత్యమును బట్టి నీ యొక్క నా తండ్రి ఉన్నతిని బట్టి నా తండ్రి ఏ నీ క్రమంలో ఆశీర్వాదంతో నా తండ్రి ఆయా గృహ నిర్మాణములు చేపట్టి ఉన్నారో వారందరికీ నా తండ్రి నీ యొక్క సహాయమునివ్వండి దేవా. మేలు కలిగించండి దేవా. నీ ఏర్పాటును బట్టి నా తండ్రి వారు వారి కుటుంబాలు దీవించబడి నా తండ్రి నా తండ్రి అయా నా తండ్రి పనులన్నీ సక్రమంగా సంపూర్తి చేయబడుకు కావలసిన పనివారిని మీరు ఏర్పాటు చేయండి దేవా. పనులన్నిటినీ సక్రమంగా జరిగించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. నా తండ్రి సమకూర్చండి దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నీ సహాయ సహకారములు నా తండ్రి అయా వచ్చినట్లుగా నా తండ్రి స్వార్థముగా మోసపూరితముగా నా తండ్రి ఎందరెందరూ నా ప్రభ నా తండ్రి నీ జనుల అమాయకులైన నీ జనుల కష్టమును దోచుకున్న వారు ఉన్నారు నాయన. అయా మోసపు మాటలతో నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి భ్రమపరిచి నా తండ్రి అయా నా తండ్రి లోపరుచుకొని నా తండ్రి వశపరుచుకొని నా తండ్రి అమాయకులైన నా తండ్రి అయా కష్టార్జితం అంతటిని దోచుకొని నా తండ్రి వారి విన్యాసాలకు వారి కుటుంబ అవసరాలకు నా తండ్రి వాడుకునేవారు నా తండ్రి ఎన్నో రీతులుగా నేడు ప్రపంచంలో నా తండ్రి అయా అది ఒక వ్యాపారముగా నా తండ్రి పెట్టుకొని అది ఒక జీవన మార్గముగా ఎంచుకొని పనిచేస్తున్న వారు ఉన్నారు నా దేవా. వారిని గద్దించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము తండ్రి. హెచ్చరించండి దేవా. బుద్ధి చెప్పండి దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. ఎవరి కష్టార్జితము వారి అనుభవించుటకు నా తండ్రి ఎవరి చేతుల కష్టం వారికి వారి గృహములకి చెందునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ లెక్కలు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి దేవా. అయా కనికరించండి దేవా. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు. మార్గము చూపించండి దేవా. సరిహద్దులు విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా.
కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. కొన్ని గృహములలో నా తండ్రి జన నివాసము జన సంచారము లేక నా తండ్రి వెలవెలపోతూ శిథిలమైపోచుండగా నా తండ్రి వాటన్నింటినీ మీరు విడిపించండి. నీ ప్రణాళికను బట్టి నా తండ్రి నీ ఏర్పాటు చేసిన నీ క్రమమును బట్టి నా తండ్రి అటు గృహములన్నీ నా తండ్రి నీ వెలుగుతో నింపి నా తండ్రి నీ రాజ్య ప్రకాశముతో నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా మీరు ఏర్పాటు చేయమని, గృహములను మీరు సందర్శించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి. నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ఎందరెందరూ నీ సన్నిధిలో ప్రార్థన చేసి నా తండ్రి అయా నా ప్రభ ఈ దినమున నా తండ్రి ఏ మంచి కార్యము ప్రారంభించినారో వారి ప్రారంభములన్నిటినీ మీరు దీవించండి. ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు నా తండ్రి అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ఎలాంటి నా తండ్రి ఏ మంచి కార్యము అమ్మకములు, కొనుగోలు నా తండ్రి కొత్త నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన సాధనముల వాడకములు నా తండ్రి అయా నా ప్రభ ఇంకా ఎందరెందరు నా తండ్రి ఎట్టి క్రమమందు నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి నూతనముగా నీ మీద ఆధారపడుచున్నారో ఈ లోక మర్యాదను అనుసరింపక నా తండ్రి నీ మహిమతో నీ ప్రభావముతో నీ యొక్క నడిపింపుతో నీ రాజ్యమునకై పనిచేసే విధముగా నీ సత్యమును వెతుకున్నంతగా నీ మార్గములోని నీ పనులన్నీ సంపూర్తి చేయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. దిన ప్రయాణములను నా తండ్రి మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ సహాయముని ఇవ్వండి, దీవెన ఇవ్వండి దేవా. వారి మార్గములలో మీరు తోడుగా ఉండండి. అయా నా తండ్రి జీవనోపాధి నిమిత్తము కానీ నీ పరిచర్య కోసము కానీ మరి ఏ ఇతర కారణములతో ఎవరెవరు ఎక్కడెక్కడికి నా తండ్రి ఏ మంచి ప్రయాణములు చేయుచున్నారో ఏ మంచి కోసం నా తండ్రి ఎంత దూర ప్రాంతములకైనా వెళ్ళుటకు సిద్ధపడుచున్నారో వారందరినీ నా తండ్రి మీరు దీవించండి దేవా. వారి తోడుగా మీరుండండి దేవా. నీ ఆత్మ సహాయము వారికి ఉంచండి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేయవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళేవారు, ఇంకా పలు విధములుగా నా తండ్రి అయా నా తండ్రి ప్రయాణించేవారు నా తండ్రి ఎందరెందరికి నా తండ్రి అయా నా తండ్రి ప్రయాణ సాధన నాయకులుగా మీరు ఇచ్చి నా తండ్రి ప్రయాణములు జరిగించుచున్నారు. వారందరూ కూడా నా తండ్రి అయా నీ ఆత్మ సహవాసంతో నా తండ్రి వారి యొక్క నా తండ్రి గమ్యస్థానములు వారు చేరునట్లుగా నా తండ్రి ఎలాంటి ప్రమాదములు నా తండ్రి లేకుండా భయమును కలుగచేసే దురాత్మలను నా తండ్రి కీడు కలిగించే అపవిత్రాత్మలను మీరు బంధించి వేసి నా తండ్రి నీ జనులందరినీ నాయన భద్రముగా నా తండ్రిని పరిశుద్ధాత్మతో మీరు కాపాడి నడిపించమని నీ రాజ్యమునకై సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ ప్రణాళిక కోసం నా తండ్రిని ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వెలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అప్పుల భారముతో నా తండ్రి అయా విసిగిపోచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రుణ విముక్తులను చేయండి. తీసుకున్న రుణములన్నీ సకాలంలో తీర్చగలిగిన స్థితిని జ్ఞానమును నా తండ్రి మీరు కలిగించండి దేవా. చేతి పనులను మీరు దీవించండి. అధిక మొత్తములు వడ్డీలను వసూలు చేస్తూ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నా తండ్రి అయా నాయన తాకట్టు పెట్టబడిన వస్తువులను అపహరించుటకు నా తండ్రి వడ్డీలకు చక్రవడ్డీలు, చక్రవడ్డీలకు చక్రవడ్డీలు వేస్తూ నా తండ్రి అయా అమాయకులైన జనులను నా తండ్రి ఎంతగా హింసిస్తూ ఉన్నారో కష్టార్జితమును దోచుకొనిచున్నారో వారందరినీ మీరు హెచ్చరించండి. బుద్ధి చెప్పండి దేవా. వారు దోచుకున్నదంతయు నా తండ్రి తిరిగి ఇచ్చివేయుటకు నా తండ్రి పొట్టి జక్కయ్యకు కలిగిన పరివర్తన వారికి కూడా కలుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీ రాజ్యమునకై నా తండ్రి వారు కూడా ప్రయాసపడినట్లుగా వారి
కుటుంబాలు విడిపించబడినట్లుగా మీరు ప్రేరేపించమని, అయా నా తండ్రి దోచుకున్న ధనమంతయు నా తండ్రి ఎవరి కష్టము వారికి వారి గృహములకు చెందినట్లుగా నా తండ్రి సమన్వయము నా తండ్రి జరుగునట్లుగా సమానత్వముతో ప్రతి ఒక్కరూ వ్యవహరించినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. ఆత్మహత్యాయత్నము నా తండ్రి భయంకరమైన నేరము తండ్రి, అట్టి దానిలో ఎవరు ప్రేరేపించకుండా నా తండ్రి నా ప్రభ నీవిచ్చిన ఆయుష్ నా తండ్రి పరిపూర్ణముగా ఈ భూమి మీద జీవించుటకు సమస్యలు శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి నిలుచుటకు పోరాడుటకు గెలుచుటకు నా తండ్రి నీలో విజయమును పొందుటకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఏర్పాటును బట్టి నీ ప్రణాళికను బట్టి నీ రాజ్యమునికై ప్రతి ఒక్కరు కూడా నీలో నెమ్మది కలిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి నా పాప తమ ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో రోదనలో రోధిస్తున్న వారిని అలమటిస్తున్న వారిని నా తండ్రి మీరు ఆదరించి నా తండ్రి మీరు లేవనెత్తండి. వారికి నీ కార్యం అర్థమగులాగున నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నిన్ను వెతుకులాగున నా తండ్రి నీ రాజ్యమును వారు నేర్చుకొనులాగున నీ రాజ్యమునికై ప్రయాసపడినట్లుగా ఎవరు కూడా నా తండ్రి అయా నా ప్రభ నాయన వేదనలో ప్రవేశించకుండా నా తండ్రి నెమ్మది కలిగి నా తండ్రి నిన్ను నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి నీలో పోరాడుటకు నీ కృపనివ్వమని వారి కుటుంబాలను కట్టమని నా తండ్రి వేడుకొనుచున్నాను దేవా. చంపబడిన మిషనరీల నిమిత్తము నా తండ్రి నీ పరిచర్య చేసే వారి నిమిత్తము నా తండ్రి ప్రార్థన చేస్తున్నాము. వారు నీ యొక్క రాజ్యమందు నా తండ్రి అధికమైన స్థానంలో ఉన్నారని మేము నమ్ముచున్నాము దేవా. మరి వారి విడిచి వచ్చిన కుటుంబాలను మీరు ఆదరించండి, వారి కుటుంబములను కట్టండి దేవా. వారి దుఃఖమంతటిని మీరు నివారించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా స్తోత్రము తండ్రి. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. థైరాయిడ్ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ రక్తహీనత నా తండ్రి గాల్బ్లాడర్ థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అరికాలు అరిచేతుల మంటలు గాల్ బ్లాడర్ సమస్యలు అల్సర్స్ బీపీ షుగర్ వ్యాధులు చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు నరములు ఎముకలు కండరములు మూలుగులు నా తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కంటి సంబంధిత వ్యాధులు కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు వెన్ను సంబంధిత వ్యాధులు లంగ్ సంబంధిత వ్యాధులు భయంకరమైన రోగములు జబ్బులు నా తండ్రి మోకాళ్ళ నొప్పి కీళ్ల నొప్పి నా తండ్రి అయా నడుము నొప్పి నా తండ్రి ఫైల్స్ వ్యాధి నా తండ్రి ఇంకా పలు విధమైన సమస్యలతో వ్యాధులతో జబ్బులతో నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి అనారోగ్యముగా నా తండ్రి నలిగిపోవచ్చున్నారు. శక్తి లేక నా తండ్రి బలహీనత స్థితిలో నా తండ్రి అయా నా తండ్రి నా పాప నా తండ్రి ఏ రకంగా నా తండ్రి మందులు వాడుచు నా తండ్రి ప్రభావము లేక నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారు కూడా ఉన్నారు నాయన. ప్రతి జబ్బును ప్రతి రోగమును ప్రతి ఒక్క నా తండ్రి అయా నా పాప నాయన అస్వస్థతను మీరు కొట్టివేయమని వేడుకొనుచున్నాను. స్వస్థపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా నా తండ్రి ఆరోగ్యమునివ్వండి దేవా. బలమునివ్వండి శక్తినివ్వండి. పేరు లేని రోగములు అసలు పేరు ఉచ్చరించుటికే ఇష్టపడిన రోగములు చెప్పలేని రోగములతో నా తండ్రి జబ్బులతో నా తండ్రి ఎందరెందరూ పీడించబడుచున్నారో వారందరికీ నా తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యము కలిగి నా తండ్రి నీ రాజ్యమునకై ప్రయాసపడినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సమృద్ధినివ్వండి దేవా. మేలునివ్వండి జీవమునివ్వండి బలమునివ్వండి శక్తినివ్వండి దేవా. ఎలాంటి నా తండ్రి నా ప్రభ విపత్కర పరిస్థితులలో కూడా నా తండ్రి ఎవరు తొట్టిల్లిపోకుండా కాపాడబడుటకు నా దేవా నీ కృపనివ్వమని అయా నా తండ్రి ఎవరి వారిని కాపాడుకొనుటకు ఎవరి కుటుంబాలకు వారే వెలుగుగా ఎవరికి వారే ఆశీర్వాదముగా మారుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా మీ నామమునకే వందనములు. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మరణ పడకల మీద ఉన్న వారిని కోమాలో ఉన్న వారిని మరణమునకు చేరువైన వారిని కష్టార్జితమంతయు వేయపరుచుకుంటూ నా తండ్రి అయా నా తండ్రి దిక్కుతోచక నా తండ్రి నా ప్రభ అయా భయభ్రాంతులు రగుతూ నా తండ్రి అయా నా ప్రభ నాయన అగమ్య గోచరముగా ఎందరెందరూ నా తండ్రి నా ప్రభ విఫలమైపోతున్నారు.
వారందరినీ మీరు విడిపించండి దేవా. నీ ప్రణాళిక నా తండ్రి, నీ నిబంధన నిలిచినట్లుగా, వారు కాపాడబడినట్లుగా, నీ సాక్షులుగా లేవనెత్తబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ రాజ్య కార్యకలాపములకు నా తండ్రి అయా దోహదపడినట్లుగా నీ ప్రణాళిక నా తండ్రి ఎంత మాత్రమునో నా తండ్రి వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరు నా తండ్రి ఆరోగ్యముగా కలిగి నా తండ్రి దీర్ఘాయుషవంతులుగా నా తండ్రి నీ అద్భుతముల ద్వారా నా తండ్రి విడిపించబడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. మానసిక రుగ్మతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. అయా నా తండ్రి విఫలమైపోవచ్చున్న వారిని కాపాడండి. హార్ట్ నిజం, మెంటల్ తన యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలు, ఎన్నో బలహీనతలు నా తండ్రి, మానసిక పరిపక్వత లేక నా తండ్రి ఎంతగా నా తండ్రి ఎందరెందరూ విఫలమైపోయినా తండ్రి అయా నా ప్రభా నాయన నా తండ్రి చిక్కిపోవచ్చున్నారు. వారందరినీ మీరు విడిపించండి దేవా. వారి జీవితములను కట్టండి దేవా. వారికి కావాల్సిన సహాయ సహకారాలు మీరు అందించండి దేవా. వారి ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి వారు వర్ధిల్లుటకు నా దేవా, నీ ప్రణాళికను ప్రేమించుటకు నా తండ్రి, నీ రాజ్యం చేయటకు నా తండ్రి, నీ కృపనిచ్చి నా తండ్రి వారిని లేవనెత్తమని వేడుకొనుచున్నాను దేవా. కనికరము కలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము తండ్రి. ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయంలో ఇంకా నా తండ్రి మరికొన్ని అంశములకై నా తండ్రి ప్రార్థించుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. నీ నడిపింపునివ్వండి దేవా. నీ పరిశుద్ధతనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. గర్భఫలము లేక ఎన్నో సమస్యలతో నా తండ్రి అయా అవమానించబడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, నిందించబడుచున్న వారిని నా తండ్రి మీరు కాపాడమని విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. వారి నిందను అవమానమును మీరు కొట్టివేయండి దేవా. మూయబడిన ప్రతి గర్భము నా తండ్రి యేసు నామములో తెరవబడినట్లుగా ప్రతి ఒక్కరు నా తండ్రి నీ దీవెన పొందినట్లుగా నీ కృపనివ్వండి. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను నా తండ్రి మీరు తొలగించండి దేవా. పాపమును శాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. కృప చూపించండి. అయా నీకే స్తోత్రము తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి బిడ్డను నా తండ్రి మీరు ఎన్నిక చేసి నా తండ్రి అయా నీ ప్రణాళికను బట్టి నా తండ్రి, నీ చిత్తమును బట్టి నా తండ్రి అయా నా తండ్రి సంతాన బీజములను ఉంచి నా తండ్రి సంతానమును నా తండ్రి అనేక తరములకు ఆశీర్వదించి నా తండ్రి తరతరముల దీవెన నీ విడుదలైన వారందరికీ కలుగునట్లుగా నీ దీవెన ఏర్పాటు చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నా ప్రభా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించిన తండ్రి అయా నా తండ్రి నా కృప చూపించమని వేడుకొనిచున్నాను. బాలంత స్త్రీలకు ఆరోగ్యమునివ్వండి, శక్తినివ్వండి దేవా. పోషణ కలిగించండి. చంటి బిడ్డలు తాగే ముగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. నీ ప్రభావమును ఉంచండి దేవా. నీ బలమును, నీ శక్తిని ఉంచి నీ మార్గములో, నీ కట్టడలలో, నీ విధులలో పెరుగుటకు, పెంచబడుటకు, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు నా దేవా నీ కార్యం అంతటిని మీరు జరిగించండి దేవా. నీ ప్రణాళికను బట్టి, నీ ఏర్పాటును బట్టి నా తండ్రి నీ ఏర్పాటు అనుభవములో, ఏర్పాటు స్థితిలో ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడి తండ్రి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి విద్యాబుద్ధులు నేర్చుకున్నటకు, చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి అనుగ్రహించండి. వాళ్ళను నడవలసిన త్రోవను వారికి నేర్పించుటకు నా దేవా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము రాజా.
అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి. అయా నా తండ్రి యువతి యువకులను మీరు కాపాడండి, ఉన్నత విద్యలు అభ్యసింప చేయండి. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆర్థిక సహాయమును కలుగ చేయండి దేవా. వీసా పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయములలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా ఉద్యోగములను పొందుకొనుటకు నా దేవా వారి వారి యొక్క తలాంతులలో నా తండ్రి వారికి ఇచ్చిన ఏర్పాటులో ప్రణాళికలో నా తండ్రి వారు నా తండ్రి పయనిస్తూ నీ కార్యం అంతటిని జరిగించుటకు నా దేవా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ కంచెని వేయండి దేవా, నీ భద్రతనివ్వండి దేవా, నీ సహాయమునివ్వండి దేవా, బలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. కొందరు యవన బిడ్డలు నా తండ్రి చాలి చదువులు గురి గమ్యం లేకుండా చీకటిలో మగ్గిపోతూ నా తండ్రి దురాత్మల చేత వేధించబడుతున్నారు దేవా, వారిని విడిపించండి. అయా నా తండ్రి వీడియో గేమ్స్ పబ్జీలు నా తండ్రి దురలవాట్లు దుర్వ్యసనములకు బానిసలైపోయినారు నా దేవా, వారిని కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. యవన కాలమందు తమ కాడిని ఎత్తుకొని నిన్ను వెంబడించుటకు నా తండ్రి నీ వెలుగు జీవితము నా తండ్రి నీ ఆశీర్వాదకరమైన బ్రతుకు నా దేవా ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా నీ ప్రణాళిక నీ రాజ్యం కోసం నా తండ్రి పనిచేయనట్లుగా, నిన్ను ప్రేమించినట్లుగా, నీ సత్యమును నీ నీతిని వెతుకున్నట్లుగా, నీ బోధను నమ్మునట్లుగా నా తండ్రి అయా నా తండ్రి నీకై ప్రయాసపడినట్లుగా నీ భావజాలం అంతయు నా తండ్రి బట్టి నీ బిడ్డకు అర్థమగులాగున నా తండ్రి మీరే నా తండ్రి వ్యూహమును సిద్ధము చేసి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ వెలుగులోనికి ఆకర్షించమని ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. వారి యవన ప్రాయము నా తండ్రి, వారి యవన వయసు నా తండ్రి, వారి సమయము నా తండ్రి, వారి ఆలోచనలు నా తండ్రి కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ రాజ్యమును జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ రాజ్యమును అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి అకాల మరణములను కొట్టివేయండి, చైల్డ్ లేబర్స్ తొలగించండి, బెగ్గింగ్ మాఫియాను అంతమొందించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు దేవా. నీ ప్రభావముతో ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ రాజ్యమునకై పనిచేయనట్లుగా, నీ రాజ్యమునకు సిద్ధపడినట్లుగా, నీ యొక్క దైవ లక్షణములచే అలంకరించబడినట్లుగా, నిన్ను నమ్మి విశ్వసించినట్లుగా, నిన్ను గుర్తెరుగునట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. చేయని నేరానికి దేని శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. నేరచరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేసిన తండ్రి వారి కుటుంబములను మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. మీ నామమునకే వందనములు తండ్రి, వందనములు దేవా. దొంగలు, నరహంతకులు, త్రాగబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి అఘాయిత్యములకు అకృత్యములకు పాల్పడేవారు, కీడుకరమైన ఆలోచనలతో ప్రేరేపించబడేవారు నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి భయంకరమైన పరిస్థితిలో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ప్రేరేపించబడుతూ నా తండ్రి వారి జీవితములను వారి కుటుంబములను విచ్ఛిన్నము చేసుకొనుచున్నారో వారికి నీ వెలుగునివ్వండి దేవా. వారిని ప్రేరేపించండి దేవా. వారు చేసేది తప్పు అని నా తండ్రి వారు గుర్తెరిగి నా తండ్రి నీ వెలుగులోనికి వచ్చినట్లుగా, వారు పరిశుద్ధపరచబడినట్లుగా, నిన్ను నమ్మి విశ్వసించి నా తండ్రి నీ రాజ్యమును పనిచేయవారిగా నా తండ్రి మీరు నా తండ్రి ప్రేరేపించి నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మా గ్రామంలో నా తండ్రి పొదువుగా కొత్తగా ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి అసౌకర్యములు ఉన్నవో అవన్నీ నా తండ్రి మీరు ఏర్పాటు చేయండి దేవా. అసౌకర్యములన్నింటినీ తొలగించండి. మరి ముఖ్యముగా గ్రామంలో అనేక మంది దైవ బిడ్డలు నా తండ్రి నీ సేవకై నీ పరిచర్యకై ప్రేరేపించబడినట్లుగా వారి వారి ఏర్పాటును బట్టి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా.
అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా దినము నీ సన్నిధిలో నా తండ్రి ఎంతో ప్రయాసపడుతూ నీ ఆశీర్వాదం కోసం నా తండ్రి, నీ రాజ్యం కోసం, అయా నీ ప్రణాళిక కోసం నా తండ్రి పోరాడుతూ ప్రార్థన చేసేవారు, ప్రార్థనా బృందాలు, ప్రార్థనా యోధులు, ప్రార్థనా వీరులు ఎందరో ఉన్నారు దేవా. వారందరి ప్రార్థనలను నా తండ్రి మీరు అంగీకరించి నా తండ్రి నీ ప్రభావము వారికి ఇచ్చి నా తండ్రి వారు ప్రార్థించే ప్రతి అంశమునకు నా తండ్రి సమాధానమును జవాబును పొందుకొని నా తండ్రి ఈ నామందు నిలిచియుటకు నా తండ్రి వారి కుటుంబ వారముల నుంచి నా తండ్రి వారు విడిపించబడుటకు నా దేవా, కుటుంబాలలో శ్రేయస్కరమైన నా తండ్రి మనుగడ కలిగినట్లుగా ప్రతి ఒక్కరు నా తండ్రి నిందారహితముగా నిస్వార్థముగా నీలో వ్యవహరిస్తూ నీ రాజ్యమునకై ప్రయాసపడినట్లుగా, నీ రాజ్యమును కట్టునట్లుగా, నీకై నా తండ్రి పనిచేయనట్లుగా నీ కృప నిపమని ఎవరి వారి స్థితిలో ఎవరి వారి అంతస్తులో నా తండ్రి అయా నా ప్రభ నా దేవా నిన్ను మాత్రమే నా తండ్రి గుర్తెరుగుటకు నిన్ను ఎత్తి పట్టుకొనుటకు నీ ప్రాతినిధ్యం వహించుటకు నా దేవా నీ కృప చూపించమని మహిమా ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా ప్రార్థన అంగీకరించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.